నీ బొందే ఈ హిట్ తాగితే హాస్పిటల్లో పడుతుంది. అయితే ఈసారి హాస్పిటల్కెళ్ళేప్పుడు ఆటోలు ఎక్కకూడదు. ఎందుకే? ఈ హిట్ తాగితే డైరెక్ట్ గా వెళ్లి హాస్పిటల్లో పడతారు కదా. ఇంకా ఆటోతో పనే ముందక్క. అయ్యో, ఇది దాంతో కాదు, నీతో తాగిస్తాను. చంపేస్తాను. పట్టుకు సూపర్ సూపర్ సూపర్. వెరీ గుడ్ వెరీ గుడ్. అందరికంటే గీత శ్వేత డాన్స్ బాగా చేశారు. మరి ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి? శ్వేతకే ఇవ్వండి. లేదు లేదు గీతకే ఇవ్వండి. లేదు శ్వేతకే ఇవ్వండి. లేదు లేదు గీతకే. లేదు ఆగండి 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 ఆగండి. ఇద్దరికి ఇస్తాను. మరి నాకు తప్పు. ప్రైజ్ ఇవ్వలేదని ప్రైజ్ నాకు, భోజు నీకు అని అనకూడదు. నువ్వు నోరు మీవే. అమ్మా శ్వేత, నువ్వు డాన్స్ చేసి చేసి అలసిపోయావు. ఇదిగో ఈ కూల్ డ్రింక్ తాగమ్మా. పెద్ది, గీత కూడా అలసిపోయిందిగా, ముందు గీత తాగిద్ది. నేనుండగా గీత ఎట్లా తాగుతుంది? ముందు నేను తాగుతా. ఊసే ముక్కుదానా, నా మాట వినవే. నువ్వే చెప్పావు కదమ్మా, ఏది తాగాలన్నా తినాలన్నా ముందెప్పుడు నేనేనని. ఇప్పుడు వద్దు అంటావేంటి? అయ్యో, నేను చెప్పేది వినవే. కూతురికి కన్ను కొడతావేంటే చెత్తదానా. అయ్యో, ఏ సర్లేవే, ఎవరో ఒకరు తాగని, దానికి గొడవ ఎందుకు? ఎవరో ఒకరు తాగండి. సరే, ఎవరు తాగలనో నేను డిసైడ్ చేస్తా. ఎలాగే? ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాస్ ఎ డాంకీ. ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాస్ ఎ డాంకీ. ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాస్ ఎ డాంకీ. ఆ డాంకీ డాంకీ అంటే నేనే తాగాలి. తాగవే, తాగు తాగు తాగు. బాత్రూమ్ చుట్టూ పరిగెత్తి బోర్లో పడతావు. ఏమైంది శ్వేత? అయ్యో శ్వేత, శ్వేత, అమ్మ శ్వేత, ఏమైంది? పిల్లల పడిపోయింది. శ్వేత శ్వేత శ్వేత, అమ్మ శ్వేత, అమ్మ శ్వేత, ఏమైంది శ్వేత? అయ్యో శ్వేత, శ్వేత శ్వేత, శ్వేత ఏమైంది శ్వేత? అయ్యో లెగు శ్వేత. అయ్యో, అంబులెన్స్ కు ఫోన్ శ్వేత చేయండి. ఏమైంది శ్వేత? ఫోన్ చేయాల్సింది అంబులెన్స్ కాదు, పోలీసులకి. పోలీసులకి ఎందుకు? ఎందుకా? మీరిచ్చిన కూల్ డ్రింక్ లో పాయిజన్ కలిపినందుకు. అది పాయిజన్ కాదు, హిట్టు.
చంపిస్తామే మేమేం కలపలేదు. మరైతే ఈ పాప ఎందుకు పడిపోయింది? గట్లా అడుగుండు సారు. చూసారా దానికి ఏమీ కాలేదు. అవును, అదంతా నాటకం. సాలే, నాకు ఇచ్చిన కూల్ డ్రింక్ లో హిట్ కలపడాన్ని నేను చూసినా. అప్పుడే చెప్దామనుకున్నా కానీ మాయ దానివి తప్పించుకుంటావని తాగి పడిపోయినా. ఛీ, మీరసలు మనుషులేనా? చిన్న పిల్ల మీద హత్యా ప్రయత్నం చేస్తారా? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మిమ్మల్ని లోపల పెట్టిస్తాను. సారు, ఈసారి వదిలేయండి. మళ్ళా గిట్ల చేస్తే నేనే లోపలే ఇస్తా. అసలు ఈ పాప మీద మీకెందుకంత పగ? నా మీద పగ్గా సారు, ఈ గీత మీద. ఆ? గీత ఈ గీతం చంపనీకే కలిపిన్రు. లేదు అదంతా అబద్ధం చెప్తుంది. Shut up! గీత మీద ఈగ వాలిన వాళ్ళ తాతగారొచ్చి షూట్ చేసి పారేస్తారు. గీత క్షేమంగా ఉన్నంత వరకే మీ ఆటలు. ఇంకోసారి ఇలా జరిగిందనుకో, ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. జాగ్రత్త. లాయర్ గారు మరి డబ్బులు చాలే ఊరుకో. డబ్బులు లేవు, గిబ్బులు లేవు. మీరు చేసిన పనికి పైసా కూడా ఇవ్వను. ఎక్కువ మాట్లాడితే రాజశేఖర్ గారికి చెప్తాను. జాగ్రత్త. వస్తానమ్మా గీత. ఓసి మీ మొహాలు తగలయ్యా. ఆ లాయర్ గారు డబ్బులు ఇస్తాడని లక్షలు ఖర్చు పెడితే వెధవ పని చేసి ఒక్క రూపాయి రాకుండా చేస్తారా మిమ్మల్ని? ఓసి, మిమ్మల్ని చంపేస్తానే. మీ మొహాలు తగలయ్యా. పుట్టినరోజు కూడా ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళింది? అసలు బయటికి పంపించడం నాదే బుద్ధి తక్కువ. దాని సంగతి తెలిసి కూడా బయటికి పంపించడం ఎందుకు, టెన్షన్ పడడం ఎందుకు? ఏంది మామా, నా కోసం ఎదురు చూస్తున్నా? లేదే, కాలు చేతులు లూజ్ అయితే కుట్టుకుంటున్నా. ఉంటాయా ఊడిపోతాయని టెస్ట్ చేసుకుంటున్నా. అవును, తమరేంటి అప్పుడే వచ్చారు? పెత్తనాలు చూసుకొని పొద్దున్నే రాకపోయారా? సరే మామా, గట్లయితే పొద్దున్నే వద్దలే మామా. ఆగో, పొమ్మంటే పోతావా? పోక పావు డాన్స్ ఎత్తారు. చంపుతా. పొద్దుపోయిందాకా రోడ్ల మీద తిరగడం కాక పంచులేస్తున్నావా? అసలు ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావే? దోస్త్ ఇంటికి వెళ్ళినా. ఫ్రెండా? పేరేంటే? స్వీటీ. దానికి ఫోన్ చేస్తే నువ్వు రాలేదని చెప్పింది. అరే మామా, నువ్వు ఫోన్ చేసినాక పోయినా. మళ్ళీ తర్వాత ఫోన్ చేశా కదే. అరే అప్పటికి వచ్చేసినా కదా మామా. నీకు మాటలు బాగా ఎక్కువైనాయే. నీకు బుద్ధి రావాలంటే ఈ రోజు అన్నం కట్. ఏ ఊక మామా, పుట్టినరోజు నాడు కేక్ కట్ చేస్తారు గాని అన్నం కట్ చేస్తానా మామా? ఈ పూట అన్నం పెట్టకపోతే ఎట్లా కట్ చేస్తారో బాగా అర్థమవుతుంది. అంటే నాకు అన్నం పెట్టమా మామా?
చిన్న ముద్ద కూడా పెట్టను. ఈ రోజు కూర ఏంటో తెలుసా? మా మామకు తెలుసు. దీనికేం తక్కువ లేదు. చేపల కూర. చేపల కూర మొత్తం నేనే తింటా. నీకు ముక్క కూడా పెట్టా. మామ మామ ఒక ముక్క పెట్టు మామ. ముక్క కాదు కదా, దాంట్లో ముళ్ళు కూడా పెట్టా. ముళ్ళు నువ్వు పెట్టుడేంది మామ? ఆ? అందులోనే ఉంటది కదా. ఆ? పంచా పులుసు వాసన పీల్చుకొని పడుకో. నేను ఫుల్లుగా లాయించి పడుకుంటా. సరే మామ, నీ ఆనందమే నా ఆనందం. నువ్వు తింటే నేను తిన్నట్టే మామ. నాది కూడా నువ్వే తిను మామ. తింటా, నేనే తింటా, ఫుల్లుగా తింటా. ఆ. తిను మామ, తిను, మంచిగా తిను. చేపల పులుసు. పులుసు చూస్తే నోరూరిపోతుంది. ముక్క అమృతం లాగుంది. ఒక్క ముక్క నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతుంది. తింటే ఇలాంటి కూరనే తినాలి. ఆ? ఆ? అన్నం లేదు. కూర లేదు. చేపల పులుసు. అన్నీ ఏమైనాయి? కుక్కలేమైనా తినేసాయా? పిల్లేమైనా తినేసిందా? ఓరి దేవుడు, ఎంత ఆశతో వండుకున్నాను. వాసన చూడడానికి ఒక్క ముక్క కూడా మిగలలేదు. అన్నీ ఏమైనటబ్బా? పులుసు చూస్తే నోరు ఊరుతుంది మామ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అబ్బా, ముక్క అదిరిపోయింది, అదిరిపోయింది. ఇలా మింగితే అట్టా కరిగిపోతుంది. తింటే ఇట్లాంటి కూడా తినాలి మామ. ఒక్క ముక్క నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతుంది. తింటే ఇలాంటి కూరనే తినాలి. ముళ్ళుని తింటావా మావ? మావ ఒసే రాక్షసి, ఎంతో కష్టపడి వండుకుంటే ముక్క కూడా లేకుండా తినేస్తున్నావా? ఈ మామకు లేకుండా తినడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? నీకు లేకుండా తిన్నానంటే నమ్ముతావా మావ? ఏ? నువ్వే కదా తిన్నా అన్నావు. చూడు, నన్ను తినమని పెట్టినయే తినకుండా మా మామ కోసం తెచ్చిన గస్వంటిది. నీ కోసం చేసుకున్న పులుసు నీకు లేకుండా ఎట్లా తింటా మామా? నిన్ను తినమని పెడితే నువ్వు తినకుండా నోరు కట్టుకొని నా కోసం తెచ్చావా? పిల్లల కోసం తల్లులు మాత్రమే ఇలా తినకుండా తెస్తారే, కానీ నువ్వు నా కోసం తెచ్చావంటే
ఏ జన్మలోనూ నువ్వు నా తల్లివే, రుణం తీరక కోడలుగా పుట్టావు. నువ్వు మా అమ్మవే, నువ్వు మా అమ్మవి. చల్ ఏడ్చింది చాలు గాని చేపల కూర తిందామా? బాగుందా మామా? బాగుందమ్మా. మరి నాకు పెట్టవా? మస్తు చేసినా మామ కూర. చిచ్చి, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ శ్వేతని దెబ్బ కొట్టలేకపోయామే. దానికోసం వేసిన ప్రతి స్కెచ్లో ఎవ్వరో ఒకరు బలైపోతున్నారు తప్ప దానికి మాత్రం ఏమీ కావడం లేదు. అవునక్క, దాన్ని కొట్టడం కంటే ఒలింపిక్స్ లో పతకం తేవడం చాలా ఈజీ అక్క. అవును. ఏయ్, ఎవరే నువ్వు? కళ్ళు పోయాయా నీ కూతుర్ని? చిచ్చి, కాలిపోయిన కోతిలా ఉన్నావు. నువ్వు నా కూతురు వెంటే. మేకప్ తీసేస్తే నువ్వు కూడా ఇలాగే ఉంటావు. కోతి నా తల్లి. అంటే నువ్వు నీ కూతురు కోతక్క. చంపుతాను. అయినా నీకు ఇదేం పోయే కాలమే. ఇంట్లో మూటలు మూటలు మేకప్ ఉంటే పూసుకోకుండా తీసేసి వచ్చావు. ఈ రోజు నుంచి నేను మేకప్ వేసుకోను. ఏమ్మా, ఏం రోగం? ఇలా నిన్ను చూస్తుంటే నాకే భయం వేస్తుంది. అయ్యో, ఇంకా బయట వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు అసలు నా తల్లివేనా? తోక ఒక్కటే తక్కువ, మిగతాదంతా సేమ్ టు సేమ్. కాబట్టి నీ తల్లే అయ్యుంటుంది. అసలు నీ బాధ ఏంటి? నా ముక్కు పగలగొట్టి నీ చెంపలు పగలగొట్టిన శ్వేతని చావ కొడతానని చెప్పావా లేదా? అన్నాను. నాతో కొట్టిస్తానన్నావా? అబ్బా, అన్నాను. కనీసం ఒక నెల బెడ్డెక్కేలా చేస్తానన్నావా? అన్నాను. నీ అమ్మ నీ అమ్మ నీ అమ్మ. మరి ఏం చేసావే? ఇంట్లో కూర్చొని బుర్రలేని పిన్నికి బుర్ర కథలు చెప్తున్నావా? చూసావా అక్క, నాకు బుర్ర లేదంటుంది. అయ్యో, ఉన్నమాటే కది అనిందది. అయితే నీకు సిగ్గు లేదు, బుద్ధి లేదా? నేను ఎప్పుడైనా అన్నానా? ఉసేయ్, నీ వెదవగో లాపుతావా? ఏయ్, దాన్ని కొడదామని ప్లాన్ చేశాను, కుదర్లేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా దాన్ని కన్ఫర్మ్ గా కొడతానే. ఈ మాత్రం దానికి మేకప్ తీసేసి నా పరువు తీయాలా? చూడు, నాకు తప్ప, ఇదిగో ఇప్పుడు పిచ్చి శిరీషకి తప్ప నీ ఒరిజినల్ ఫేస్ ఎవ్వరికీ తెలీదే. పుట్టినప్పటి నుంచి మేకప్ వేసి వేసి మేనేజ్ చేస్తున్నానే. ఇప్పుడు గనుక నేను ఇలా మీ నాన్న చూశాడు, ఇలాంటి ఖరీదాన్ని కన్నందుకు నాకు విడాకులు ఇచ్చేస్తాడే. నా తల్లివి కదూ, వెళ్ళి మేకప్ వేసుకోమా. నో! ఆ శ్వేత నువ్వు కొట్టే వరకు, దాని ముక్కు నా ముక్కులా వాచే వరకు, అది నేను చూసే వరకు మేకప్ వెయ్యను. ఇదిగో, మేకప్ వేయకపోతే చంపేస్తాను. ఎక్కువ మాట్లాడితే నువ్వు కూడా నాలాగే కర్రదానివని నాన్నకు చెప్పేస్తా.
అబ్బా, అంత పని చేయకే, కొంప మునుగుతుంది. సరే, ఇప్పుడేంటి? ఆ శ్వేత నేను కొట్టాలి, అంతే కదా? స్కూల్కొచ్చి మరీ కొట్టాలి. అయ్యో, సరే, నీలాంటి ఖరీదాన్ని కన్నందుకు తప్పుతుందా? పద, చూడలేక చేస్తున్నావు. నువ్వురా. అమ్మా నువ్వు ఖచ్చితంగా కొడతావుగా? కొడతానులేవే. అక్క కొట్టకపోతే నేను కొడతాను పండు. ఆ? నిజంగా ఇప్పుడే కొడతావా? నిజంగా నువ్వెన్ని కొట్టమంటే అన్ని కొడతాను. ఒక్కటి కొట్టు చాలు, లాగిపెట్టి. అలాగే